మేమైతే మళ్ళీ చార్మినార్ కదా బయలుదేరిపోతున్నాము. సో నైట్ సరిగ్గా షాపింగ్ చేయలేదన్నమాట. బేక్ క్లోజ్ చేస్తే మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. అందుకని ఇప్పుడైతే మళ్ళీ మార్నింగ్ అయితే వెళ్తున్నాము. మార్నింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. మా రూమ్ బయట అయితే జ్యూస్ షాప్స్ ఉన్నాయి. ఏది జ్యూస్ 20 రూపీస్ అంట. మా హస్బెండ్ ఏమో జ్యూస్ తీసుకున్నామని చెప్పేసి వెళ్ళారు. జ్యూస్లు అంటే మహాప్రాణం మా హస్బెండ్కి. ఇంక చార్మినార్కి అయితే బయలుదేరిపోయామన్నమాట ఆటోలో. చార్మినార్ మార్నింగ్ అయితే బాగుంది చూడడానికి. ఇంకా షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు. వీళ్ళంతా ఎలా అంటే వీళ్ళు షాప్లో ఓపెన్ చేసేసరికి 11:30, 12 అయిపోద్ది. కానీ నైట్ 12 వరకు కూడా క్లోజ్ చేయరు. నైట్ 12 వరకు టైం ఉంటుంది. 12 వరకు బాగా అది ఏదో పండగలాగా ఎవ్రీడే పండగలాగా జరుగుతుంది అనమాట. మేము 3 days కంటిన్యూస్గా షాపింగ్కి అయితే వెళ్ళాము అక్కడికి. అంటే ఎంత కొన్నా ఇంకా తిరుగుతూనే ఉండాలి. ఇది బాగుంది కదా కీ హోల్డర్ అని చెప్పేసి చూస్తున్నాము. ఐ లవ్ హైదరాబాద్ అని ఉంది. ఇది 150 చెప్పాడు, 100కి ఇస్తాడంట వాడు. చార్మినార్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఎంట్రన్స్ టికెట్ ఉంది 25 రూపీస్ అట ఇండియన్స్కి అయితే. అదే ఫారినర్స్కి అయితే 30 రూపీస్ అంట. మరి అదేంటో నాకు అర్థం అవ్వలేదు. చార్మినార్ పైకి అయితే వెళ్తున్నాము. మేము యాక్చువల్లీ లిఫ్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము, కానీ నో లిఫ్ట్. స్టెప్స్ ఎక్కి వెళ్ళాము. చాలా హైట్ ఉన్నాయి మెట్లు అయితే, చాలా ఎత్తున్నాయి, ఎక్కలేకపోయాము. అండ్ అలాగే చాలా ఎక్కువ కూడా ఉన్నాయి. చిన్న సందులోనే కట్టారు. పెద్దవాళ్ళంట్లో అయితే కొంచెం ఎక్కడం కష్టమే. చాలా హైట్ ఉన్నాయి ఒక్కొక్క మెట్టును. మేమే ఎక్కలేకపోయాము. మక్కా మసీద్ అంట. చార్మినార్ పక్కనే ఉంది, కొంచెం డిస్టెన్స్లోనే. మేము వెళ్ళాము నడుచుకొని. ఫస్ట్ టైం అన్నమాట నేను మసీద్కి వెళ్ళడం. కూడా ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అంటే బయట నుండి చూడడమే కానీ లోపలికి అయితే వెళ్ళలేదు. బోల్డెన్ పావురాలు అయితే ఉన్నాయి లోపల కూడా. ఫుడ్ తీసుకొని అయితే వేసారు మా ఆయన. ఫుడ్ వేస్తాను అని అనేసి వాటికి.
ఇక్కడైతే ఎండ బాగుంది కదా, ఏమన్నా తాగుదాం అని చెప్పేసి చల్లగా అని వచ్చాము. షవర్మా అయితే వేడివేడి కాలుస్తున్నారనమాట. తీసుకుందాం అనుకున్నాం కానీ హీట్కి మరీ హీట్ ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి దాని జోలికి వెళ్ళలేదు. ఏదో మిక్స్డ్ ఫ్రూట్ లస్సీ, మిక్స్డ్ ఫ్రూట్ పంచ్ ఏదో అన్నారు ఆయన. బాగుంది టేస్ట్ అయితే. ప్రతి బైట్లో కూడా ఫ్రూట్సే ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్. మేము వెళ్తున్నప్పుడు దారిలో అయితే చాలా అంటే చాలా పవర్లు ఉన్నాయి. లాస్ట్ టైం చూసిన దానికన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్లో కాకినైతే నేను చూడలేదు, అన్ని పావురాలే. ఒక్క దగ్గర కాకి అయితే చూడలేదు, కానీ పావురాలు మాత్రం పొట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నాకైతే భయం వేసింది అవి అక్కడ గీసేస్తాయేమో అని భయం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే రేపు నెక్స్ట్ Day 5 అయితే పెడతాను. బాయ్.